శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. అద్భుతమైన మాట ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనంలో 3rd లైన్ అండర్లైన్ చేసుకోండి. వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడినై ఉన్నాను. హిబ్రూ చాప్టర్ 7 వర్స్ 25లో 3rd లైన్. వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. శక్తిమంతుడై ఉన్నాడు. నీవు నమ్మిన దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా రక్షించటానికి గొప్ప శక్తిమంతుడు. ఈరోజు ప్రభు వాగ్దానము, మమ్మల్ని దేవుడు సంపూర్ణంగా రక్షిస్తాడా అనే ఆలోచన మీకు వస్తుందేమో. ఆయన రక్షించటంలో భౌతికంగా, ఆత్మ సంబంధంగా ఆయన అద్భుతమైనటువంటి సాల్వేషన్ దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. దేవుడు మాకు రక్షణ ఇచ్చాడు, ఇల్లు ఇస్తాడా? ఇల్లు ఇచ్చాడు, భూమి ఇస్తాడా? ఇవన్నీ మరి దేవుడి దగ్గర నుంచి వస్తాయా? మేము ఏ మనిషి కూడా, అంటే మా కుటుంబంలో ఏ పర్సన్ కూడా రక్షించబడకుండా మరి దేవునికి దూరమైనటువంటి మనుషులు ఎవరైనా ఉంటారేమో. నేను రక్షించబడ్డాను, నా భర్త ఎప్పుడు రక్షించబడతాడు? లేకపోతే నా భర్త నేను రక్షించబడ్డాం, మా పిల్లలకి మేము చెప్పలేకపోతున్నాం. అసలు వారు రక్షించబడతారా? వారు నీటి బాప్తిసం పొందుతారా? నా కుటుంబం, నేను పరలోక రాజ్యంలో ఉంటే వారు దేవుని రాజ్యంలోకి రాకుండా మరి నరకానికి వెళ్ళిపోతారేమో. అనేక రకాల భయము, ఆందోళనతో ఉన్నావేమో. లేకపోతే నేను రక్షించబడ్డాను, అద్భుతమైన సువార్త నేను విన్నాను, నా మనసు మారింది, నా భార్య ఎలా రక్షించబడుతుంది, నా పిల్లలు ఎలా రక్షించబడతారు అని ఆలోచిస్తూ ఉన్నావేమో. వారిని రక్షించటానికి నీవు నమ్మిన దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన శక్తి తగిన సమయంలో ఆసన్నమైనప్పుడు వారి మీదకి మహిమ కుమ్మరించబడుతుంది. వెంటనే మనసు మార్పు చెందుతుంది. మన హృదయాన్ని దేవుడు మార్చాలి. బాగా గమనించండి. చాలామంది సువార్త చెప్తూ ఏం చెప్తారంటారంటే, మీరు మారిపోవాలి, అర్జెంటుగా మీరు మారిపోవాలి. ఏంటి మారిపోవడం అంటే, మీరు అర్జెంటుగా మారిపోవాలి, మీరు రక్షించబడాలి. ఏంటి రక్షణ అంటే, మీరు నీటి బాప్తిసం పొందేసేయాలి, లేకపోతే వస్తువులు తీసేయాలి, అవి తీసేయాలి, ఇవి తీసేయాలి. ఇవన్నీ ఎన్నో రకాలుగా రక్షించబడటానికి ఒక ఆచారాలే ప్రకటిస్తూ ఉన్నారు తప్ప మార్పు చెందవలసిన మనసు గురించి చెప్పట్లే. బాగా గమనించండి. రక్షణ అనేది, నిన్ను దేవుడు రక్షించే రక్షణ ఎలాంటిదంటే, ఆయన సన్నిధానంలో నిన్ను రక్షణ అనుగ్రహించి తన బిడ్డగా స్వీకరించడం ఎలాగంటే, మనసు మార్పు చెందటాన్ని బట్టి. మనసు మారిందనుకోండి, మనం ఎంతవరకు వస్తువులు వేసుకోవాలి, ఏ రకమైన వస్త్రాలు ధరించుకోవాలి, మనసు మనల్ని నడిపిస్తుంది.
ఒక టీచింగ్ ద్వారా, లేకపోతే ఒక ఆచారాలు, మనం అంటే మతానికి సంబంధించిన ఆచారాలే పాటించి ఈ ఆచారాలు పాటిస్తే మీరు రక్షించబడినట్టు అని అనుకుంటారు చాలామంది. నో, మనసు మార్పు చెందటం అంటే మంచి మనస్సాక్షి కలిగి ఉండటమే గొప్ప రక్షణ. యేసు వాక్యము అంటే యేసయ్య ప్రేమను వినినప్పుడు, దాన్ని ధ్యానించినప్పుడు మన మనస్సాక్షి మారుతుంది. చాలామంది మనసు ఏంటంటే ఎదుటివాని మేలు మనం ఓర్చుకోలేము. ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని రకాలుగా బాప్తిసం పొందినా కానీ మనిషి మార్పు అనేది మనస్సు నుంచి రావాలి. దేవుని సన్నిధానంలో ఎవరు పరలోక రాజ్యం వెళ్తారు, ఎవరు ఈ భూలోకంలో దేవుని ఆత్మను స్వతంత్రించుకుంటారంటే రక్షించబడిన వారే. మరి అటువంటి మనసు, మరి నా బిడ్డ మనసు మారుతుందా, నా భర్త మనసు మారుతుందా, నా భార్య మనసు మారుతుందా, మరి ఎట్లా, ఎంత జరుగుతుందా, ఎప్పుడు ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతుంది, అమ్మో చాలా కఠినులు వారు ఎలా రక్షించబడతారు, లేకపోతే మా బంధువులు ఎలా రక్షించబడతారు, నా స్నేహితులు ఎలా రక్షించబడతారు, ఓ ఎంతో విజ్ఞాపన చేస్తున్నాను, ఇది సాధ్యమని అనుకుంటున్నామేమో. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. వారిని రక్షించటానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన శక్తి తగిన సమయంలో వారిని ఆకర్షించుకుంటుంది. యేసు ప్రభు వారు అద్భుతాలు చేసుకుంటూ, ఆశ్చర్య కార్యాలు చేసుకుంటూ ఆయన ప్రయాణం చేసి వెళ్తూ ఉంటుంటే అనేక మంది రోగులు బాగుపడుతున్నారు. ఒక గ్రామం దాటి ఒక గ్రామానికి వెళ్తుంటే ఈ బాగుపడటం, ఈ అద్భుతాలు జరగటం ఇవన్నీ కూడా ప్రజలు చూసి యేసు ప్రభు వారిని అక్కడే చూస్తున్నారు. యేసు ప్రభు వారు మరలా తన శిష్యులతో వేరే గ్రామానికి వెళ్తూ ఉంటుంటే వీరు అక్కడికి వచ్చేవారు కాదు. ఒక చోట ప్రార్థన చేస్తే అక్కడ వినేవారు, చూసేవారు, కానీ ప్రజలు ఆయనను వెంబడించేవారు కాదు. ఒక శిష్యుడు అడిగాడు, బోధకుడా, దైవ కుమారుడా, నజరేయుడైన యేసు, నువ్వు ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తున్నావు, ఇంతమంది చూస్తున్నారు, అబ్బా చాలా బాగా చేసావు అంటున్నారు, కానీ మనతో ఎవరు ప్రయాణం చేయట్లేదు, మీతో ఎవరు రావట్లేదు ఏంటి అని అడిగితే అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, అద్భుతమైన ఆన్సర్ చేశారు ఆయన. నా తండ్రి చేత ఎందరు ఆకర్షించబడతారో వారు నా యొద్దకు వస్తారు. యేసు ప్రభు చెప్పిన గొప్ప మెసేజ్ అనమాట. నా తండ్రి చేత ఎందరు ఆకర్షించబడతారో వారు నా యొద్దకు వస్తారు. నా తండ్రి ఆకర్షణ లేకుండా ఎవడు నా యొద్దకు రాడు. అంటే రక్షణ అనేది పరమ తండ్రి ఆకర్షణ కావాలి. ఆ ఆకర్షణ గురించే ఈరోజు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో 3వ లైన్, వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నా పుట్టింటి వాళ్ళందరూ ఎప్పుడు రక్షించబడతారు, నా భర్త ఇంటి వారు అందరూ ఎప్పుడు రక్షించబడతారు, వీళ్ళందరికీ ఎప్పుడు రక్షణ అర్థమవుతుంది, నా యేసు నామం గురించి ఎప్పుడు అని అనుకుంటున్నావు కదా. నేడే రక్షణ దినము. దేవుడు అద్భుతమైన మాట నీకు చెప్తా ఉన్నారు. వారిని రక్షించడానికి యేసయ్య శక్తిమంతుడు. ఎందుకంటే తండ్రి ఆకర్షణ వారి మీదకి వచ్చినప్పుడు వారు ఆయన శిష్యులుగా మారుతారు. ఈరోజు పరమ తండ్రి మనల్ని ఆకర్షించుకున్నందుకనే కుమారుడైన యేసు నామంలోనికి మనం నడిపించబడ్డాం. మరి అందరినీ రక్షిస్తారైనా ఆయన శక్తివంతుడు. నీ ప్రార్థనకి జవాబు వచ్చింది. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్. దేవాతి దేవునికి వందనాలు, ఇసాకయ్య గారికి వందనాలు. నా పేరు అంజమ్మ, మాది అన్నమయ్య జిల్లా. మా ఊరు వచ్చి నల్లమాలపల్లి. మాది భూమి మా మరుదు వాళ్ళు వచ్చి అమ్మేశారు. మళ్ళీ మేము గుడారాల పండగకి వెళ్ళాము ఇక్కడ నంద్యాలకి. అప్పుడు తిరిగి వచ్చే లోపల బోరు పగిలిపోయింది, దాంట్లో రాళ్ళు వేసేశారు. అది ఎప్పుడు జరిగిందో మాకు తెలీదు. దేవుని పండగకు 3 రోజులు వెళ్ళి నేను చాలా ప్రార్థన చేసుకొని ఇది చేసుకొని వస్తే నాకు ఇదేంది పరీక్షలు చాలా ఏడ్చాను. కానీ అది నా మంచికే అనుకొని నేను ధైర్యం చేసుకున్నాను. ఆ ప్రార్థనకి వెళ్ళకపోతే నేను ఆ బోరు ఎట్లా పగిలిందో కానీ ఎప్పటికీ చూసేదాన్ని కాదు. ఆడ ఏమి చేద్దాం మేము చేయలేదు, అక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు, కోర్టుకి అయినామని. నాకు అది దేవుడు నాకు కనిపించి దాన్ని మళ్ళీ మేము కేసు పెట్టి ఇది చేసాము. మాకు అది కాకుండా పొలం చేసుకున్నాము. అక్కడ హఠాత్తుగా బావి ఎండిపోయింది. ఇదేంది దేవుడా, మాకు పొలం ఎండిపోతుంది, నీళ్ళు లేవు అని చాలా ఏడ్చుకున్నాము. తర్వాత దేవుని మీద భారం వేసుకొని బండిని పిలుచుకొచ్చి లోడిచ్చాము. లోడిచ్చిన తర్వాత నీళ్ళు వచ్చాయి మాకు. ఇప్పుడు 20 గుంటల పంట మాకు సాగు అవుతుంది. ఇప్పుడు కాయలు కానీ మాగుతున్నాయి. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించిన గాక.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, విఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. దేవుని నామానికి వందనాలు. ఇస్సాకాయ గారికి నా హృదయపూర్వక వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏమనగా, మా ఆయన జేమ్స్, నా పేరు సరోజ. మేము కర్ణాటక జిల్లా హోస్పేట నుండి వచ్చాము. నా సాక్ష్యం ఏమనగా, 2-3 సంవత్సరాల నుండి మా అబ్బాయి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. చాలా బాధతో ఉంటుంది ప్రభువా. ఎంత ప్రార్థించిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరలేదు. అయితే ఒక నైట్ చెన్నై నుండి మా అత్తగారు 3 గంటలకు వచ్చి ఇస్సాకాయ గారి గురించి నాకు చాలా చెప్పారు. నాకు ఈ విశ్వాసం కలిగింది. మరి ఆ రోజేనైనా ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో చూసుకొని కడప తైలాభిషేక ప్రార్థనకి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ సాక్ష్యాలు అన్నీ వినగానే నాలోనే తెలియని ఉత్సాహము. ఆ రోజు ప్రే చేసిన పోయిన సంవత్సరము 25వ సంవత్సరమున కడప తైలాభిషేకానికి వచ్చాను. అక్కడ ప్రేయర్ చేసుకున్నాను. 5 మాసాలు వచ్చాను. తర్వాత మా అబ్బాయి దేవుని కృపను బట్టి ఒకరోజు ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. దేవునికి వందనాలు. ఇస్సాకాయ గారికి స్తోత్రం తండ్రి. ఇంత గొప్ప ప్రవక్తని భూమి మీదకి నా కోసం పంపించినందుకు దేవునికి వందనాలు. మరి అంతేకాదు, మా అల్లుగడే యాసిడ్ తాగి చాబ్రతుకులో ఉండే, ఏ డాక్టర్ కేసుని టేకప్ చేయలేదు. మరి నేను తైలాభిషేక ప్రార్థన పట్టుకెళ్ళి నోట్లో ఒక చుక్క వేసి 7 సిలువలు వేసాను. నాయన అందరిని బట్టి ప్రభా, నాయన ఈ అబ్బాయిని తండ్రి బ్రతికించు. చిన్నపిల్లలు ఉన్నారు, ప్రార్థన చేసుకున్నాను. మరి ఈరోజు హాస్పిటల్ పడకలో ఉన్నారు, జీవంతోనే ఉన్నారు. ఆపరేషన్ కూడా చేయాలనుకుంటున్నారు. ప్రభా, తైలాభిషేక ప్రార్థనే బలపరిచింది. ఈ చిన్న సాక్ష్యము దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్ బిఎల్పురం రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. నా పేరు మధు అండి. మా భార్య పేరు మణి. మేము ప్రొద్దుటూరు నుంచి వస్తున్నాము. ప్రొద్దుటూరు పక్కన తొండలదిన్నె అనే విలేజ్ నుంచి వస్తున్నాము. 2023 మేలో పెళ్ళయింది. పెళ్ళైన 5 నెలలకి మా భార్య కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన 5 నెలలకే మళ్ళీ అబార్షన్ అయింది. అబార్షన్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకున్నాము. 6 నెలల వరకు అసలు పిల్లల వరకు ఏం ఆలోచన పెట్టుకోవద్దండి, అంతవరకు రెస్ట్ తీసుకోండి అని చెప్పారండి. 1 ఇయర్ వరకు వెయిట్ చేసాము. హాస్పిటల్కి అన్నీ తిరిగాము. ఎట్లా పోయినా కూడా డబ్బుల వరకు పోతానే ఉన్నాయి. ఏది కొద్దిగా మాకు ఏ రెస్పాన్స్ లేదు, ఏం సరిగ్గా లేదండి. వెళ్ళాము, మళ్ళీ తర్వాత హాస్పిటల్కి వెళ్తూనే ఉన్నాము, జరుగుతూనే ఉన్నాయి. మాకు మా భార్య వాళ్ళ అక్క వాళ్ళు ఇట్లా కడపలో ఇస్సాకయ్య ప్రార్థన చేస్తున్నారు, మీరు ఒకసారి వెళ్ళండి, నా కోసం వెళ్ళండి మీరు అని వాళ్ళ అక్కగారు చెప్పారండి. మేము ఏ చూద్దాము, మా ప్రేయర్ వెళ్తే బాగుంటుంది కదా అనేసి అనుకున్నాము. మా భార్య వచ్చేసి ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కూడా నాకు అయితే ఏమీ నమ్మకం లేదు, నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, నా వల్ల కాదు, నేను ఎట్లా పోయినా కూడా కుదరదు, నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, ఏ ట్రీట్మెంట్ పరంగా నాకు ఏం అవసరం లేదని చెప్పిందండి. నాకు చాలా ఆనందం వేసి సరే వెళ్దామనేసి ఇసాకయ్య ప్రార్థనకి మాధవి కన్వెన్షన్ హాల్ అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన 2 నెలలకే మా భార్య కన్సీవ్ అయిందండి. హాస్పిటల్కి వెళ్ళాము, అన్నీ చేసినా కూడా మాకు ఏ రెస్పాన్స్ లేదు. మేము వచ్చిన 2 నెలల్లోనే మా భార్యకి కన్సీవ్ అయిందండి. వెళ్ళాము, ముందులాగా మళ్ళీ జరుగుతుందేమో, అబార్షన్ అయిందేమో, మళ్ళీ అవుతుందేమో అనేసి టెన్షన్ పడతా నెల చెకప్కి వెళ్తా, హాస్పిటల్కి వెళ్తూ ఉన్నామండి. వెళ్ళాము, ప్రతి నెల బాగానే ఉందన్నారు. 5 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. ప్రతి నెల మేము ఇసాకయ్య ప్రార్థనకి వస్తూనే ఉన్నాము. 7వ నెలలో బాగానే ఉంది. 8వ నెలలో నేను ఇసాకయ్య ప్రార్థనకు రాలేకపోయాను. నేను వచ్చేసి కార్ రెంటల్ తిప్పుతూ ఉంటానండి. సో కొద్దిగా డబ్బుల పరంగా ఇబ్బంది పడి బాడిగలకు వెళ్ళానండి. ఆ నెల 8వ నెలలో నేను ఇసాక ప్రార్థనకి రాలేకపోయాను. ఆ నెలనే నాకు యాక్సిడెంట్ అయిందండి. కార్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన వెంటనే ఎందుకు ఇట్లయింది అనేసి చాలా బాధపడాను. మా భార్య అందుకు చాలా బాధపడుతుంది. వచ్చాము, ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకో వెనకేసిన తర్వాతనే ఇట్లా అయింది అనుకున్నాము. మళ్ళీ 2 నెలలు కూడా వెనకేసాము, 3 నెలలు వెనకేసాము. 3 నెలల నుంచి మాకు చాలా ఇబ్బంది పడినాయి. 3వ నెలలో మళ్ళా మేలో మా బాబు డెలివరీ అయ్యాడండి. డెలివరీ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఈ మంత్ మేము మళ్ళీ వచ్చాము హాస్పిటల్, ఇక్కడికి వచ్చాము. మేము అసలుకి మా భార్యకి ఏదో వైరస్ ఉండడం వల్ల అసలు కన్సీవ్ అవుతుందని గుడికి చాలా వరకు చెప్పారండి. హాస్పిటల్కి వెళ్ళింటే ఆ టెస్ట్ చేయించాము. టెస్ట్ చేయించడం వల్ల అక్కడ అమ్మాయిలకి కొద్దిగా వైరస్ అనేది ఉంటుంది, ఈ అమ్మాయికి కొద్దిగా ఎక్కువ ఉంది అని చెప్పారండి. పిల్లల మీద మీరు ఇప్పుడే పెట్టుకోవద్దు, 2 సంవత్సరాల వరకు అసలుకి ఏం వద్దని చెప్పారు. అట్లాంటిది ఆశ్చర్యం ఏంటంటే పెళ్ళి జరిగింది మాకు 2023లో మేలో. నా బర్త్డే మే 18వ తారీఖు నా బర్త్డే. మళ్ళీ మేలోనే నా కొడుకు పుట్టినాడు. నా బర్త్డే రోజే నా కొడుకు పుట్టినాడు. ఎంత ఆశ్చర్యం అంటే నాకు అసలు ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. వెనకేయడం వల్ల నాకు ఎన్ని ఆపదలు వచ్చాయో నాకే అర్థం కాలేదు. ఎంత చిత్రహింసలు పడినానో నాకే అర్థం కాలేదు. దేవుడు లేకపోతే నాకు బాబు ఉండేవాడు కాదు, చాలా ఇబ్బంది పడేవాడిని. ఎట్లనో దేవుని వల్ల నాకు బిడ్డ దొరికాడు. నేను ఇక్కడికి రావడం వల్ల నాకు బిడ్డ దొరికాడు. మేమంతా ఇప్పుడు ప్రజెంట్ బాగా సంతోషంగా ఉన్నాము, ఏ సమస్య లేదు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి.
ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వీరి పేరు కీర్తిమై. తలమంచి గ్రామం, జమ్మలమడుగు తాలూకా, మైలవరం మండలం నుంచి వచ్చారు. వీరికి పెళ్ళైన తర్వాత ఒక కుమారుడు కలిగారు. దాని తర్వాత పిల్లలు లేక బాధపడుతూ ఉండగా 17 సంవత్సరాల తర్వాత ఇసాకయ్య పాస్టర్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోగా వారికి మామిడి పండు ఇచ్చారు. ఇచ్చిన వెంటనే వాళ్ళు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోగా వారికి సంతానం కలిగింది. 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక మోగబిడ్డ కలిగినందుకు దేవుడికి స్తుతులు చెల్చుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ఇసాకయ్య గారికి వందనాలు. నా పేరు నయోమి, మాది జమ్మలమడుగు. మా బాబుకు అయ్యాసం, నెమ్ము, వాటితో పాటు వాయి అందుకు వచ్చినది. డాక్టర్లు ఎవరు కూడా మా వల్ల కాదు అని చెప్పారు. కానీ మేము ఎంతో బాధపడ్డాం. మా అక్క వాళ్ళు ఇక్కడికి వచ్చేవారు, ఇసాకయ్య గారి ప్రార్థనకు పోతే మీకు బాగా అవుతుంది అని ఎంతో నమ్మకంగా 7 నెలలు వచ్చానండి. ఇసాకయ్య గారి ప్రార్థనకు వచ్చినాక మా బాబు స్వస్థపడ్డాడు. ఇసాకయ్య ప్రార్థనకు వచ్చినప్పటి నుంచి ఆయాసం అనేది మా బాబుకు రాలేదండి. అందుకు బట్టి ఇసాకయ్య గారికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గనే ఎస్టేట్స్ గ్రౌండ్, విఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.